హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజైతే మనం మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో అండ్ ఎవరైతే ఇంకా చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. సో ఈరోజైతే మనం ఒక ఫిష్ కర్రీ చేయబోతున్నాం. ఏ ఫిష్ కర్రీ బేస్ అయితే ఆవాలు తెలుసు కదా మీకు. సో 2 టైప్స్ ఆఫ్ ఆవాలు. ఒకటి బ్లాక్ ఆవాలుంటాయి. ఇంకొకటేమో యెల్లో, వైట్ ఆవాలుంటాయి. సో, ఈ 2 ఆవాలు అండ్ గసగసాలు అండ్ కోకోనట్. సో, దీని బేస్డ్ మీద ఒక గ్రేవీ చేద్దాం. ఆ గ్రేవీతో అయితే ఆ ఫిష్‌ని చేస్తా. అండ్ ఈ ఫిష్ అయితే నిన్న యాక్చువల్లీగా ఫ్రెష్‌గా రివర్ నుంచి పట్టుకున్నారనమాట మా ఊర్లో. సో, అక్కడి నుంచి అయితే డ్యాడీ తెచ్చారు. తెచ్చిన తర్వాత కటింగ్ ఇవి చేసి నిన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. బికాస్ ఆఫ్ ఇన్విటేషన్ చూసుంటారు మీరు ముందు బ్లాగ్‌లో. చాలా క్రేజీ బ్లాగ్ ఉండేది. డ్యాడీ బర్త్‌డే ఇవన్నీ సెలబ్రేట్ చేసుకున్నాం. అది కూడా చూపించా. సో ఈ రెసిపీ ఏదైతే ఉందో ఇది ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ సైడ్ అయితే ఎక్కువ చేస్తుంటారు. అండ్ ఇట్స్ టూ టేస్టీ చాలా బావుంటది. అండ్ చాలా ఈజీ. ఎక్కువ ఏమి ఇంగ్రీడియెంట్స్ మనకు అవసరం లేదు. కొంచెం చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌లోనే ఇది తయారైపోతుంది. అండ్ టేస్ట్ అయితే మార్వెలస్ టేస్ట్. సో చూస్తున్నారా? ఇది నిన్నటి వ్లాగ్ అయితే. ఏదైతే నేను నిన్న షూట్ చేశానో. సో, ఈ వ్లాగ్ ఎవరెవరైతే చూడలేదో నిన్నే జస్ట్ వ్లాగ్ రిలీజ్ చేశాను. ఈ వ్లాగ్ అయితే చూడండి. చాలా చాలా బావుంటది. అండ్ అలానే మీరేం చేయాలో తెలుసా? ఈ వ్లాగ్ చూసినప్పుడు అలా జస్ట్ కిందొస్తే ఎక్కడ చూసారా? ఇది ఆల్రెడీ సబ్‌స్క్రైబ్డ్. అక్కడ మీకు సబ్‌స్క్రైబ్ అనేసి కనిపిస్తుంది. ఆ సబ్‌స్క్రైబ్ అయితే చేసేసేయండి. ఆ సబ్‌స్క్రైబ్ చేసేస్తే మనకి కొంచెం మోటివేషన్ ప్లస్ బావుంటది కాబట్టి అది చేయండి. సో, లెట్స్ గో మీకు ఇంగ్రీడియెంట్స్ అయితే చూపించేస్తా. ఇంగ్రీడియెంట్స్ చూపించిన తర్వాత ఎలా ప్రిపేర్ చేయాలో అది చూపించేస్తా. సో, మీరు ఇంటికాడ చేసుకోవచ్చు అండ్ బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఆ రెసిపీని. సో, లెట్స్ గో టు కిచెన్. సో, మనకు కావాల్సిన రెసిపీకి ఇంగ్రీడియెంట్స్ అయితే ఫస్ట్ ఈ చేపలు కావాలి మనకి. ఏ చేపలైనా మీరు తీసుకోవచ్చు. గానీ రోహు, కతల ఈ 2 ఫిష్ ఉంటే ఇంకా మంచిది. పసుపు, సాల్ట్ అండ్ కోకోనట్ అండ్ ఇవైతే తెల్లటావాలు, నల్లటావాలు ఇంకా గసగసాలు. ఈ 3 అయితే నేనొక అరగంట నానబెట్టి ఉంచుకున్నా. అండ్ ఇదైతే గ్రీన్ చిల్లీస్. కోకోనట్ ఎప్పుడైనా గ్యాస్ పైన దేనిపైనైనా మీరెలా కొంచెం కాల్చుకున్నారంటే ఈ లోపలిది ఏదైతే ఉంటదో అది మనకి తీయడానికి ఈజీగా అయిపోద్ది. అది తీసిన తర్వాత మనం వాష్ చేసుకోవడమే. చూడండి ఎలా ఎంత బాగా వచ్చేస్తుంది. సో, ఇవే అండి. ఈ ఇంగ్రీడియెంట్స్‌తో అయితే మంచిగా చేసేద్దాం. ఎక్కువ ఏమి పెద్ద తాంజామ్ అయితే లేదు. చాలా ఈజీగా అయిపోతుంది. ప్లస్ ఏంటంటే ఈ రెసిపీ తినడానికైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. సో, లెట్స్ గో మేక్ ఇట్ అండ్ మీకు చూపిస్తా. సో, ఫస్ట్ అయితే దీన్ని పసుపు, ఉప్పు అండ్ కారం వేసి అయితే మ్యారినేట్ చేసుకుంటా నేను. సో, ఫస్ట్ అయితే మనం కారం వేసుకుందాం. నేను 1 ½ స్పూన్ వేసుకుంటున్నా. అండ్ ఇది కాశ్మీరీ లాల్ మిర్చి కాబట్టి ఎక్కువ స్పైసీనెస్ ఉండదు. కలర్ మంచిగొస్తుంది. అండ్ పసుపు, పసుపు కూడా సేమ్ 1 ½ టీ స్పూన్. అండ్ సాల్ట్ 1 ½ టీ స్పూన్. ఇవి వేసుకొనైతే దీన్ని బాగా కలుపుకుందాం. కలుపుకొనైతే మ్యారినేట్ చేసి ఒక 10, 15 మినిట్స్ అయితే వెయిట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం మనం. సో, ఫిష్ చూసారు కదా! ఎంత బాగా మ్యారినేట్ చేసుకొనైతే దీన్ని ఒక 20-25 మినిట్స్ వెయిట్ చేసుకుందాం. అప్పటి వరకైతే గ్రేవీకి వీటిల్లో కోకోనట్ వేసుకుందాం. 2 టైప్స్ ఆఫ్ ఆవాలు, బ్లాక్ ఆవాలు, వైట్ ఆవాలు అండ్ గసగసాలు ఇవి నానబెట్టుకొని ఉంచుకున్న. దాంట్లో అయితే కోకోనట్ వేస్తా. కోకోనట్ వేసిన తర్వాత ఒక 6-7 మీకు స్పైసీనెస్ ఎలా కావాలో అలాంటి మిరపకాయలు వేసి అయితే దీన్ని బాగా మనం పేస్ట్ చేసుకుందాం. స్మూత్ పేస్ట్ కింద చేసుకుందాం. సో, చూసారుగా ఎంత క్రీమీగా ఎంత బాగా అయితే నేను పేస్ట్ చేసుకున్నా. సో, అలా పేస్ట్ చేసుకొని అయితే ఉంచుకోండి. సో, ఫస్ట్ అయితే పాన్ మనం హీట్ చేయడానికి పెట్టుకున్నాం. సో, పాన్ హీట్ అయిన తర్వాత అయితే దీంట్లో ఆయిల్ వేసుకొని మనకి ఫిష్ పీసెస్ అయితే మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా! వాటిల్నయితే దీంట్లో బాగా ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్‌గా. సో, పాన్ అయితే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం. సో, ఎక్కువ ఆయిల్ కాదు. కొంచెం ఆయిల్‌లోనే మనం బాగా ఫ్రై చేసుకుందాం. అండ్ ఆయిల్ మాత్రం చాలా బాగా హీట్ అవ్వాలి. లేకపోతే కింద అంటేస్తుంది. అండ్ యాజ్ యూజువల్ మీకు తెలిసుంటది ఎవరైతే నా వీడియోస్ చూసి ఉంటారో, ఎప్పుడు కూడా ఫిష్ ఫ్రై చేసే ముందైతే కొంచెం సాల్ట్ వేసుకుంటాను నేను. సో, అదైతే చేపలు ఫ్రై చేసినప్పుడు ఏదైతే బస్ట్ అవుట్ అవుతుంటదో, ఈ మనకి ఆయిల్ తుల్లుతుంటదో, అది తుల్లడం అయితే అవ్వదు. అండ్ ఎప్పుడైనా ఇలా
వేడయిందా లేదా ఆయిల్ ప్రాపర్ అంతే ఇది పెట్టుకొని అలా చూసుకుంటే మీరు ఈ కర్ర స్పాచులా ఏదైతే ఉంటుందో అది అలాగ వచ్చిందంటే ఇది ఆయిల్ బాగా హీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు దీంట్లో మనం ఫిష్ పీసెస్ వేసేసి ఫ్రై చేసుకోండి. సో ఇలా 1 by 1 మనం ఫిషెస్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇవి అప్రాక్స్గా ఒక సైడ్ అయితే బాగా ఫ్రై అయింది. సో ఇప్పుడు సెకండ్ సైడ్ని కూడా అలానే టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా మంచి గోల్డెన్ కలర్లో అయితే వచ్చింది. మరీ ఎక్కువ ఫ్రై చేసేటండి, ఎందుకంటే గ్రేవీలో కూడా ఫ్రై అవుతుంది కాబట్టి. సో మనకి ఈ ఆయిల్లో అయితే మొత్తం ఫ్రై అయిపోయాయి కదా ఫిష్. సో అదే ఆయిల్లో మనము గ్రీన్ చిల్లీస్ కొన్ని వేసుకుందాం అండ్ మన గ్రేవీని అయితే వేసుకుందాం. వేసుకొని అయితే దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇది బాగా వేగాలి. ఆయిల్ ఎప్పటి వరకు అయితే బాగా సెపరేట్ అయిపోదు అప్పటి వరకు అయితే దీన్ని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ టైంలో దీంట్లో అయితే మనం పసుపు వేసుకుందాం కొంచెం ఫర్ కలర్ అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. అండ్ దీంట్లో ఈ టైంలో మిగతా మన మిక్సీ గ్రైండర్లో ఏదైతే పేస్ట్ ఉంది కదా దాంట్లో అయితే వాటర్ కలుపుకుందాం. వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసి వేస్ట్ అవ్వకుండా మొత్తం వేసేద్దాం. సో ఇప్పుడైతే దీన్ని తీసి చూసుకుందాం. యా పర్ఫెక్ట్ కుక్ కూడా అయిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది అండ్ ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది చూడండి. సో ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి మీకు కొంచెం కనిపిస్తుంది కానీ ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఓకేనా. సో ఈ టైంలో అయితే మనం ఏం లేదు, మన లాస్ట్ స్టెప్ అనమాట. దీంట్లో అయితే మనము ఫ్రై చేసుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో అవైతే వేసుకుందాం జాగ్రత్తగా ఇరిగిపోకుండా. సో వేసుకొని అయితే దీన్ని ఒక 5 minutes కుక్ చేసుకుందాం మళ్ళీ కవర్ చేసి. సో రెడీ. సో చూస్తున్నారా మన డిష్ అయితే రెడీ అండ్ ఎంత బాగుందో, ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. సో ఇదండి ఫేవరెట్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా స్టైల్. సో ఇప్పుడైతే నేను పెట్టుకున్న రైస్ అండ్ అలాగా ఆ ఫిష్ గ్రేవీ వేడివేడి అన్నంతో అండ్ చిన్న ముక్క అయితే ఫిష్ తీసుకుందాం, టేస్ట్ చూద్దాం. బా ఇది మీరు ట్రై చేయకపోతే చెప్పలేరు అసలుకి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఈ రెసిపీని ఈ రకంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ సో ఈరోజుకి ఇదే రెసిపీ. థ్యాంక్ యూ. సో నేను ఇప్పుడు తినేస్తా, నా వల్ల అయితే వెయిటింగ్ అవ్వట్లేదు ఇంకా. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, ఎందుకంటే అలాంటి మంచి మంచి రెసిపీస్తో అయితే నేను డైలీ వస్తుంటా కాబట్టి. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఉప్స్.